స్మార్ట్ ఫోన్లకు మత్తు పానీయాలకు బానిసలుగా మారి యువత ఆగమవుతోందని అన్నారు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడల్లో రాణిస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు వస్తుందన్నారు. చదువు ఒక్కటే జీవితం కాదు, క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. అందుకే యువత తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని అన్నారు. ఒలింపిక్స్ మోడల్ టార్గెట్ గా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పట్టుదలతో ముందుకెళ్లాలని అన్నారు. హన్మకొండ జిల్లాలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించారు. ధర్మసాగర్ రిజర్వాయర్లో 12 లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు వాకిటి. యువతకు 6 ప్యాక్స్ పోయి ఫ్యామిలీ ప్యాక్స్ వస్తున్నాయని చెప్పారు. అందుకే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాలు, నాణ్యమైన శిక్షకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రీడలే జీవితంగా భావిస్తేనే లక్ష్యం చేరవచ్చన్నారు. ఒలింపిక్స్ మెడల్ టార్గెట్గా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ముందుకెళ్లాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించుకున్నామన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్కు ప్రభుత్వం తరపున ₹1,20,00,000 ప్రకటిస్తున్నామన్నారు. హన్మకొండకి ఇంకెవరు ప్లేయర్స్ అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. కరీంనగర్ పోవాల్సిన అవసరం లేదు, ఆదిలాబాద్కి పోవాల్సిన అవసరం లేదు, హక్కీంపేటకి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 80 మందితో 132 కోట్లతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇక్కడ ఒక మంచి పొటెన్షియాలిటీ ఉంది. ఇక్కడ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. మీ అందరితో కోరుతా ఉన్నా, మేము వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో వినూత్న మార్పులు తీసుకొచ్చాం. 4వ తరగతిలో ఎంటర్ అయిన బాబు 12వ తరగతి బయటికి పోతున్న సందర్భంలో వానికి ఏమైనా 6 ప్యాక్ వస్తుందో 8 ప్యాక్ వస్తుందో అనుకుంటే 2 కాకుండా ఫ్యామిలీ ప్యాక్ వచ్చే పరిస్థితి వచ్చి స్పోర్ట్స్ స్కూళ్ళల్లో అవి కావద్దు. ఎవ్రీ క్వార్టర్లీ ఎగ్జామ్ పెట్టాలా, ఎవ్రీ ఇయర్లీ ఎగ్జామ్ పెట్టాలా, ప్రమోట్ చేయడానికి కొన్ని మార్క్స్ పెట్టాలా. ఖచ్చితంగా ఆ విధంగా మొత్తం అందరినీ కూడా మేము ఈ సమాయత్తం చేశాం. గత పాలకుల కారణంగా క్రీడారంగంలో ఎంతో ఘనకీర్తి చాటిన వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేయడంతో క్రీడలకు ప్రాధాన్యత తగ్గిందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వరంగల్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మేము అడిగిన వెంటనే జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ సీఎం మంజూరు చేశారన్నారు. బీఆర్ఎస్ క్రీడారంగాన్ని నిర్వీర్యం చేశాయన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు క్రీడలలో చాలా మంచి పేరు ఉన్నది. ఘన చరిత్ర కలిగిన జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా. అన్ఫార్చునేట్గా అది 6 ముక్కలు అయిపోయింది. అదేవిధంగా క్రీడలకు ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది. నేను ప్రత్యేకంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ యొక్క హన్మకొండ సెంటర్ను తెలంగాణకు ఒక స్పోర్ట్స్ హబ్గా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మన పిల్లలను ఎంతసేపు చదువు కాదు, చదువుతో పాటు ఆటలు ఉంటే కూడా ఒక మానసిక ధైర్యం వస్తుంది. మీరు చూడండి, ఒక స్పోర్ట్స్ మెన్ను, ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను తీసుకోండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదివాడు ఎప్పుడు కూడా ఫస్ట్ టాపర్ అయినా కూడా ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయలేడు, ఆత్మహత్యకు పాల్పడిపోతాడు. కానీ అదే ఒక స్పోర్ట్స్ మెన్ తీసుకోండి, గెలుపు ఓటములు 2 కూడా ఈక్వల్ తీసుకుంటారు. కాబట్టి గెలిచినా ఓడినా, ఓడిపోతే మళ్ళీ ఏ విధంగా గెలవాలని ఒక మంచి ఆలోచన విధానంతో పోతాడు. కాబట్టి నా యువకులందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మన పిల్లల్ని స్పోర్ట్స్ వైపు పండించండి. ఈ మొబైల్ ఫోన్ కాదు, మనకు కావాల్సింది ఓపెన్ స్టేడియంలో ఆడాలి, వచ్చి అన్ని గేమ్స్లలో పార్టిసిపేట్ చేయాలి. స్పోర్ట్స్ స్కూల్ను తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యేలందరం కలిసి సీఎంను కోరామన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. స్పోర్ట్స్ స్కూల్ను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఇవాళ టీమ్ వర్క్ చేయటం వల్లనే వచ్చిన ఫలితాలు ఇవన్నీ కూడా. ముఖ్యమంత్రి గారిని అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫండ్స్ ఏ విధంగా తేవాలి, దీన్ని ఎక్కడ ఇది చేయాలి, జాగ్ ఎక్కడ ఉన్నది, ఏది ఎక్కడ ఉన్నది అని చెప్పి ఇమ్మీడియట్ ఫోన్ చేసి పరిశోధన చేసి ఇమ్మీడియట్ వాళ్ళని ఎంప్లాయీస్ని కూడా ఇమ్మీడియట్ ఇది చేయమని చెప్పటం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం అన్న. ప్రజా సర్కార్లో పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు నేతలు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పారు.